హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్లో వర్షాలు పడుతున్నాయి కదండి, వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుని తినండి. పెసర్లతోని ఈ విధంగా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు వరకు అయితే పెసర్లు, హాఫ్ కప్పు వరకు అయితే బొబ్బర్లు, 2-3 స్పూన్ల వరకు అయితే సగ్గు బియ్యం తీసుకున్నానండి నేను ఇక్కడ. సో ఈ విధంగా తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, 4 గంటల తర్వాత చూస్తే మనకి ఈ విధంగానైతే ఉబ్బిపోయి ఉంటాయి, సాఫ్ట్గా ఈ విధంగా ఉబ్బిపోయి ఉంటాయి. వీటిని కూడా జల్లి బుట్టల్లోకి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా ఉబ్బిపోయాయి కదా, సో వీటిని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకొని జల్లిపుట్టలోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి. విధంగా వాటర్ పోయేంత వరకు కూడా ఇవి కాస్త అలా గాలికైతే వదిలేయాలన్నమాట. ఓ పావు గంట సేపు అలా గాలికి వదిలేస్తే ఇవి వాటర్ అంతా పోతుంది, పోయి కాస్త ఆరిపోతాయి అన్నమాట. ఆరిన తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఒక పావు గంట తర్వాత అయితే మనకి ఈ విధంగా పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి. సో వీటిని మనం మిక్సీలో వేసుకొని 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క, 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని మనం వడల పిండి రెడీ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జీలకర్ర కూడా వేసేసుకొని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకొని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే మళ్ళీ ఒకసారి మరీ పేస్ట్లా కాకుండా బరకగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వడలు కానీ గారెలు కానీ తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 స్పూన్ల వరకు అయితే బొంబాయి రవ్వ అండి, బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. క్రంచీగా క్రిస్పీగా రావడానికి అనమాట. ఇవి ఈ విధంగా యాడ్ చేసుకొని 2 స్పూన్ల వరకు అయితే పెరుగు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. బాగా కలిసిపోయి బొంబాయి రవ్వ పెరుగు కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే సైడ్కి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే సైడ్కి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకైతే పిండి కాస్త పులిసిపోద్ది. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడిగా ఈ విధంగా చేసుకొని స్నాక్స్ కానీ టిఫిన్లో కానీ తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని వేడెక్కిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మీకు వడలు కావాలంటే వడలు, లేక గారెలు కావాలంటే గారెలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఆయిల్ కవర్ అయితే యూజ్ చేశానండి. మీరు డైరెక్ట్ చేతితో కానీ చేయొచ్చు, లేదా ఇలాంటి ఒక కవర్ కానీ యూజ్ చేసి చేయండి. ఈ విధంగా నేనైతే ఫస్ట్ గారెలు చేస్తున్నానండి.
గారెలు చేసి నెక్స్ట్ వడలు కూడా చేసి చూపిస్తాను. సో ఈ విధంగానైతే మనం ఒక్కసారి పిండి ప్రిపేర్ చేసుకుంటే 2 రకాలుగా మనం అయితే స్నాక్స్ కానీ టిఫిన్ కానీ రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వడలు కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా వడలు కానీ గారెలు కానీ మనం 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి గారెలు లేదా వడలు అయితే రెడీ అయిపోతాయి. క్రిస్పీగా క్రంచీగా తినొచ్చు వేడి వేడిగా. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.